దర్శకుడు రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ కూడా అలాంటి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ కథలో వారణాసి కీలక పాత్ర పోషిస్తుంది అనే వార్తలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. వారణాసి అంటే కేవలం ఒక నగరం కాదు, వేల సంవత్సరాల చరిత్ర, పురాణాలు, ఆధ్యాత్మికత, నాగరికత అన్నీ కలిసిన ఒక జీవవంతమైన చరిత్ర. అందుకే ఈ నగరాన్ని రాజమౌళి కథలో భాగం చేస్తే అది సాధారణ బ్యాక్ డ్రాప్ గా కాకుండా కథను ముందుకు నడిపించే ప్రధాన అంశంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా ఒక ట్రావెల్ అడ్వెంచర్ మాత్రమే కాదు, గతం, వర్తమానం, భవిష్యత్తు అనే 3 కాలాలను కలిపే మిస్టరీ థ్రిల్లర్ గా ఉండొచ్చు అనే అంచనాలు వినిపిస్తున్నాయి. గతంలో దాచిపెట్టిన ఒక రహస్యం, ప్రస్తుతం దానిని వెతికే హీరో, ఆ రహస్యం వల్ల భవిష్యత్తు మారిపోవడం, ఇలాంటి కథా నిర్మాణం ఉండే అవకాశం ఉందని అభిమానులు చర్చిస్తున్నారు. ఇందులో వారణాసి గతానికి ప్రతీకగా, ఆఫ్రికా అడవులు అన్వేషణకు ప్రతీకగా, ఆధునిక ప్రపంచం సైన్స్ మరియు టెక్నాలజీకి ప్రతీకగా చూపించే అవకాశం ఉంది. అంటే పురాణాల్లో దాగి ఉన్న ఒక నిజాన్ని ప్రపంచం నలుమూలలా వెతికే ప్రయాణమే ఈ సినిమా కథగా ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. రాజమౌళి గత సినిమాలు గమనిస్తే చరిత్రను, పురాణాలను, కల్పితాన్ని కలిపి కొత్త ప్రపంచాన్ని సృష్టించడం ఆయన ప్రత్యేకత. బాహుబలిలో మహిష్మతి రాజ్యం, ట్రిపుల్ ఆర్లో చారిత్రక పాత్రలకు కల్పిత కథను జోడించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే తరహాలో భారతీయ నాగరికతలోని ఒక రహస్యాన్ని ప్రపంచ అడ్వెంచర్తో ముడిపెట్టే ప్రయత్నం చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర కూడా సాధారణ హీరోలా కాకుండా అన్వేషకుడు, పరిశోధకుడు లేదా పురాతన రహస్యాలు ఛేదించే సాహసకుడిగా కనిపించే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రతి క్లూ ఒక కొత్త దేశానికి తీసుకెళ్తూ చివరకు అన్ని జాడలు వారణాసిలో కలిసే విధంగా కథ సాగితే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించగలదు. అయితే రాజమౌళి గత చిత్రాల ప్రమాణాన్ని చూస్తే ఈ సినిమా కూడా కేవలం ట్రావెల్ అడ్వెంచర్గా కాకుండా భారతీయ చరిత్ర, పురాణాలు, ప్రపంచ సాహసం కలిసిన అద్భుతమైన సినీ అనుభవంగా నిలిచే అవకాశం మాత్రం బలంగా కనిపిస్తున్నాయి.